అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాసేపట్లో గాంధీ భవన్ కు సీఎం రేవంత్. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం. కొత్త డీసీసీలకు సీఎం దిశానిర్దేశం. ఈ రోజు ఢిల్లీకి రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ కు మోదీని ఆహ్వానించనున్న సీఎం. కేంద్ర మంత్రులు, ఏఐసీసీ నేతలకు ఆహ్వానం. తెలంగాణలో రెండో విడత నామినేషన్లు. గ్రామ పంచాయతీలకు 2963 నామినేషన్లు. ఫస్ట్ ఫేజ్ లో 22,330 వాలిడ్ నామినేషన్స్. నెల్లూరు లేడీ డాన్ కామాక్షి ఇళ్లు ధ్వంసం. 5 ఇళ్లు కూల్చేసిన స్థానికులు. కామాక్షితో అనేక ఇబ్బందులు పడ్డామని ఆవేదన. అల్లూరి ఏఓబీలో హై అలర్ట్. ప్రతీకార దాడులు జరగొచ్చని హెచ్చరిక. పాడేరు ఏజెన్సీలో ముమ్మరంగా కూంబింగ్. ఏలూరు మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్. సెకండ్ ఇయర్ విద్యార్థులకు సీనియర్ల వేధింపులు. విచారణ చేపట్టిన పోలీసులు. ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు. కువైట్ నుండి హైదరాబాద్ వస్తోన్న విమానం ముంబైకి ఫ్లైట్ దారి మళ్లింపు. నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం. ఒక భవనంలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా దరఖాస్తులు. 1,80,000 టోకెన్ల కోసం 24 లక్షల రిజిస్ట్రేషన్లు. ఇవాళ ఈడీ విధానంలో టోకెన్లు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు. ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన అజయ్ దేవ్గన్. పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోన్న రిలయన్స్. ఐబొమ్మ రవిపై మరో 3 కేసులు. రవిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. బెయిల్పై వాదనలు బుధవారానికి వాయిదా. పాత బస్తీలో డీసీపీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. నంబర్ ప్లేట్స్ లేకుండా తిరిగే వారిపై చర్యలు. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న పొగమంచు. అరకు, మినుమలూరులో కనిష్ట ఉష్ణోగ్రతలు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం. ఇరు రాష్ట్రాలకు వర్ష సూచన. నెల్లూరుపై దిత్వా తుఫాన్ ప్రభావం. జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. భారీ వర్షాలతో నీట మునిగిన చెన్నై. మౌంట్ రోడ్ పైకి భారీగా వరద నీరు. ఇవాళ తిరువళ్లూరు, చెన్నై స్కూళ్లకు సెలవులు. ఢిల్లీని వణికిస్తోన్న చలి. 5 రోజుల పాటు కోల్డ్ వేవ్. ఎల్లో అలర్ట్ జారీ. కనిష్టంగా 5 డిగ్రీలు నమోదు. ఈ వారం పార్లమెంట్ లో వందే మాతరంపై చర్చ. 4/5న చర్చించనున్న ప్రధాని మోదీ. వందే మాతరంపై చర్చకు 10 గంటలు కేటాయింపు. కాసేపట్లో డీకే ఇంటికి సీఎం సిద్ధరామయ్య. బ్రేక్ఫాస్ట్ మీట్ పేరుతో ఆతిథ్యం. హైకమాండ్ ఆదేశాలతో ఇద్దరు నేతల చర్చ.